నమస్తే ఫ్రెండ్స్. మీరు సిఎస్ సాఫ్ట్వేర్లో లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డు మీద టుడే కేసెస్ కనిపిస్తాయి. సివిల్, క్రిమినల్, టోటల్ కింద. అదేవిధంగా అన్డేటెడ్ కేసెస్ కూడా కనిపిస్తాయి, సివిల్, క్రిమినల్, టోటల్. అదేవిధంగా మై డిస్పోజ్ ఇన్ దిస్ మంత్, మనకి ఈ నెలలో మనం ఎన్ని డిస్పోజ్ చేసామో అని కూడా డీటెయిల్ సివిల్, క్రిమినల్, టోటల్ కింద కనిపిస్తుంది. మై పెండింగ్ కేసెస్, మన కోర్టులో ఉన్న యాజ్ ఆన్ టుడే ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి, సివిల్ ఎన్ని ఉన్నాయి, క్రిమినల్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయన్న వివరాలు ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా జడ్జిమెంట్స్ అయిపోయిన వాటి తాలూకా పీడిఎఫ్లు మనం అప్లోడ్ చేసామా లేదా అన్నది ఇక్కడ ఎన్నైతే అప్లోడ్ చేయలేదో ఆ డీటెయిల్ సివిల్, క్రిమినల్, టోటల్ కింద కనిపిస్తుంది. మనం డీటెయిల్ అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా ఈరోజు తాలూకా కాజ్ లిస్ట్ కూడా, అదేవిధంగా పెండింగ్ కేసులకి రిపోర్ట్లు అన్నీ కూడా వస్తాయండి. రెడీ, అన్రెడీ రిపోర్టు, ఏజ్ వైజ్ రిపోర్టు, డిలే రీజన్స్, యాక్టివ్ వైజ్ రిపోర్టు, విధంగా కేసు వైజ్ రిపోర్ట్. ఇక్కడ దీని పక్కన ఇలాగ బాక్స్ ఉంది కానీ బాక్స్ క్లిక్ చేయగానే మనకి అది టేబుల్ రూపంలో కనిపిస్తుంది. లిస్ట్ చూసారా, టేబుల్ రూపంలో వచ్చింది. ఇవన్నీ పెండింగ్ కేసెస్. అదేవిధంగా డిస్పోజ్ కేసెస్ వచ్చేసి అవి కూడా చార్ట్ రూపంలో ఉంటాయి. వాటిని కూడా మనం ఫ్రమ్ డ్యూ డేట్ సెలెక్ట్ చేసుకుని మనం డిస్పోజ్ ఆ లిస్ట్ చూసుకోవచ్చు. క్లిక్ చేశాను, గో కొట్టాను, డిస్పోజ్ చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ డీటెయిల్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది టేబుల్ రూపంలో. ఏదో విధంగా డైలీ రీజన్స్ అంటే ఇక్కడ చూపిస్తుంది. క్యాలెండర్, ఈ క్యాలెండర్ అనగా ఏంటండి, చూడండి 6వ తారీఖు ఎన్ని ఉన్నాయి, 7వ తారీఖు సివిల్ ఎన్ని, క్రిమినల్ ఎన్ని, అలాగే అన్ని డీటెయిల్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.